సార్ ఇంకోటి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ 3 వేరియేషన్స్ చెప్పండి సార్. ప్రతి ఒక్కరికి 5 మంది సింపుల్‌గా ఒక 3, 4 పాయింట్‌లో సార్ ఒక దాంట్లో. అదే పైల్స్ అంటే రక్త కణాలు ఉబ్బడము, రక్తం పడడము, కిందకి జారడం. ఫిషర్ అంటే మనకు ఓన్లీ చీలిక అంటే కట్ అవ్వడం, మోషన్ హార్డ్‌గా వచ్చడం వల్ల హ్మ్. అది కట్ అయి ఉంటుంది మలద్వారంలో. ఇంకా ఫిస్టులా అంటే అది గ్లాండ్ ఇన్ఫెక్షన్, ఇన్నర్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ చీమ బట్టి లోపల అది పగలడం. హ్మ్. ఆ పగిలినప్పుడు ఆ చీమ అంతా కారిపోతే దాన్ని ఫిస్టులాగా డెవలప్ అవుతుంది. అట్లా అది పగిలినప్పుడు అంటే ప్రాబ్లమ్ అవ్వదంటారా సార్? అది నొప్పి ఉంటుంది. ఆ గడ్డ ఆ! కట్టినప్పుడు, చీమ కట్టినప్పుడు. ఆ! అది లోపలన్నా పగలొచ్చు, బయటన్నా పగలొచ్చు. అది పగిలితే మనకు పెయిన్ రిలీఫ్ అయిపోతది. కొంతమంది అందుకే ఆ పెయిన్ ఉన్నోడు 2 రోజులు ఇది జేస్తారు. మళ్ళీ అది పగిలిపోయి నొప్పి తగ్గిపోతే కొంతమంది చూపించుకోరు. హ్మ్. అది హ్మ్. తప్పు. హ్మ్. హ్మ్. అది అప్పుడు అట్లున్నప్పుడు వెంటనే వచ్చి డాక్టర్‌ని కలవాలి. పైల్స్ ఉన్నవాళ్ళు సార్ కంపల్సరీ ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటారు సార్? మెయిన్ ఫుడ్ అంటే ప్రాసెస్ ఫుడ్ ఎస్పెషల్లీ లో ఫైబర్ ఉండేటివి ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే బెటర్. హ్మ్. సో, అవి ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కువ తింటామో అవి అరగవు తొందరగా. అవి మోషన్ గట్టిగా అవ్వడానికి కారణాలవుతాయి. సో, అట్లా ఉన్న వాళ్ళకు ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఎక్కువ మనం హోమ్ మేడ్ ఫుడ్డే తీసుకోమంటారు. హోమ్‌మేడ్ అన్నా గానీ ఇవి తగ్గించాల. ఇవి మైదావి, ఇవి వైట్ హ్మ్. ఫ్లోర్ నుంచి చేసేటివి, హ్మ్. ఇట్లాంటివన్నీ పాస్తా ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఎక్కువ తినకూడదు ఫాస్ట్ ఫుడ్స్. హ్మ్. ఈ పైల్సు ఫిషెసు ఈ ఫిస్టులా ఇవి ఫిస్టుల వరకు కన్వర్ట్ అయినా కూడా చూపించుకోకుండా కొంతమంది ఉంటారు సార్ విలేజ్ పర్సన్స్ వాళ్ళు పెద్దవాళ్ళు. ఇంగ అప్పుడు అలా ఏం సార్ వాళ్ళకి ఫైనల్‌గా ఎండ్ 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 అంటే పాయింట్ ఏం సార్ వాళ్ళు ఎందుకు అంటే చూపించుకోరంటే? కొంతమందికి ఈ ఫిష్‌లు అనేటివి ఎక్కువ రోజులు అలాగే డిశ్చార్జ్ అయ్యి ఇదవుతాయి. కొంతమందికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఆ హ్మ్. ఇరిటేషన్ అయ్యి ఆ ట్రాక్‌లో క్వామెస్టల్ కార్సినోమ్ అంటాం. అది వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, అందుకే ఫిష్‌లను గాని ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదు. సో, హ్మ్. ఇంకొకటి ఎక్కువ మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నా ఒక్కొక్కసారి టీబీ ఉన్నా హ్మ్. మే ఉంటుందా సార్ ఆ! అట్లా? ఫిస్టులాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఆ! ఇంకోటి క్రోన్స్ డిసీజ్ అంటాం. దాంట్లో గాని ఒక్కోసారి ఫిస్టులాస్ అవుతాయి. అందుకే ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌కి చూపిస్తే వాళ్ళు ఫర్దర్ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ ఏమనేది ఇదవుతది. క్రికెట్ చాలా బాగా చూస్తారంట కదా సార్. హ్మ్. ఆర్‌సీబీ ఫ్యాన్. క్రికెట్ ఎవరు చూడండి. మనం ప్రపంచంలో ఇప్పుడు మన ఇండియాలో మనకి మెయిన్ స్పోర్ట్సే అది. సో, మనం అవునవును సార్. మనం పెరగడం గాని క్రికెట్ ఆడుతూనే పెరుగుతాం. సో, అవునవును సార్. ఆటోమేటిక్‌గా అదొక గేమ్ మనకు. అవును సో, సార్. పిల్లలు మనం మోస్ట్ ఆఫ్ ది మీరే గాదు ఎవరైనా గాని మా ఆయన స్కూల్ నుంచి వస్తేనే మనం ఎక్కువ స్పెండ్ చేసే గేమ్స్ ఆడేదంటే క్రికెటే. అవును సార్. అంటే మీరు ఇంత బిజీ షెడ్యూల్‌లో అంటే గూడా నేను గాని మా టీమ్‌కి నేను కెప్టెన్. మా ఎంబీబీఎస్ టీమ్‌లో గాని నేను అవును. కెప్టెన్. ఆడేవాళ్ళా సార్ ఆ! మీరప్పుడు? నేను కెప్టెన్ మా దాంట్లో కాలేజ్ లైఫ్‌లో? ఆడతాను. నేను కెప్టెన్, ఫాస్ట్ బౌలర్, నేను అవునా పేస్ సార్? బ్యాట్స్‌మన్. ఆహా! మేము అదే ఆ స్టేజ్‌లో ఆడాను. అంటే క్రికెటర్ నుంచి డాక్టర్ అయ్యారు సార్ మీరు? అంటే అదొక ఇది ఎవరు లైఫ్‌లో గాని అందరూ చదివే టైంలో కంపల్సరీ ఏదో ఒక గేమ్ ఆడతారు. ఆ! సో, అవును సార్. మనం ఎవరు క్రికెట్ ఆడాం గానీ క్రికెట్‌లోనే మనం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాం అంతే. హ్మ్. ఎట్లా సార్ ఏ టీమ్ అంటే ఇష్టం సార్ మీకి? ఏది? ఇప్పుడు ఐపీఎల్‌లో? ఇప్పుడు అట్లనే ఏం లేదు. ఫేవరెట్ అని ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. సో, ఆహా! ఏంటంటే ఈస్ ఆల్ ఆర్ అవర్ కంట్రీ ఇండియన్ వీళ్ళే. సో, హ్మ్. డిఫరెంట్ స్టేట్ అంతే గాని మన వాళ్ళే అందరూ. సో, ఆహాహా! సో కొంచెం వరకు ఉంటుంది మన వాళ్ళు అనేది. బట్ అయినా గాని యూ హావ్ టు సపోర్ట్ హూ ప్లేస్ బెస్ట్ వాళ్ళకి సపోర్ట్ హ్మ్. చేయాలి. అంటే క్రికెట్ లవర్ అయిన తర్వాత ఎక్కడో ఒక టీమ్ అనేది కొంచెమన్నా ఉంటుంది. అబ్బా! ఈ టీమ్ గెలిచింటే బాగుంటుండే అన్నట్టు. అంటే నేను ఎట్లా అంటే ఎక్కువ ప్రీవియస్‌లీ ఎవరు గెలవలేదు. అట్లా వాళ్ళు గెలిపియాలని నేను ఆ! ఆలోచిస్తాను. ఇప్పుడు అవునవునండి ఇప్పుడు సార్. ఢిల్లీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళని కప్పు కొట్టలే. ఆ! సో, అవును. అలాంటి వాళ్ళు కప్పు కొట్టాలని నా ఇది ఉంటుంది. ఆ! అట్లా టీమ్‌ని నేను ఎంకరేజ్ ఎక్కువ చేస్తాను. సార్ మీరు బాగా ఫుడ్డీ అంట కదా సార్. ఫుడ్ బాగా ఇష్టంగా ఆస్వాదిస్తారంట. ఫుడ్ అంటే తిన్నాం. ఏదన్నా గాని ఒక లిమిట్ అంతే ఆ! మనకు. అవును సార్. సో, ఆ లిమిట్‌లో చేస్తే ఇప్పుడు మన లైఫ్ దేవుడిచ్చిందే ఆ! దానికోసం. మనం ఇంత కష్టపడేది గాని హ్మ్. ఏదైనా లైఫ్ 3 పూటలు తినాలి బాగా మనకు నచ్చింది. ఎప్పుడు పోతామో ఎవరికీ తెలీదు. తెలీదు. అవును. అవును సార్. ఉన్నన్నాళ్ళు తినాలా, హ్యాపీగా ఉండాలా, 10 మంది సహాయం చేయాలా, హెల్ప్ చేయాలా, ఆ! మనము హ్యాపీగా ఉండాలనే మన ఇది. ఏ ఏజ్ దాటిన తర్వాత సార్ మనకు పైల్స్ రాకోకుండా ఉండాలంటే, ఏ ఏజ్ దాటిన తర్వాత వ్యాయామం అవసరం అంటారు సార్? జిమ్ గాని లేకపోతే ఏమన్నా ఫిట్‌నెస్ కోసం? జిమ్ అనే కాదు హెవీ ప్రె లిఫ్టింగ్ గాని అవన్నీ గాని కొంచెం అవాయిడ్ చేయాలి. లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలంటారా సార్? అంటే ఎక్కువ లిఫ్ట్ చేసే దాని వల్ల గాని మన ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల గాని కొంతమందికి మొలలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, అది గాని చూసుకోవాలి. అంటే ఇప్పుడు జిమ్మర్స్ అంతా వీళ్ళు లిమిటెడ్‌గా లిఫ్ట్ ఆ! చేయాల్సి ఉంటుంది ఆ! సార్. ఎక్కువ ప్రెషర్ ఎక్కువ బరువు ఎత్తే వాళ్ళకి గాని, మన ప్రెషర్ లోపల ఎక్కువైనప్పుడు అది వెయిన్స్ మీద పడుతుంది ఆ ప్రెషర్.
ఆ! అప్పుడు మొలల్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది వాళ్ళకి. సార్ ఏమన్నా ఈ గ్రేడ్ 4 వచ్చి ఫైల్స్ వచ్చి సర్జరీ అయిన వాళ్ళు టాయిలెట్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోమంటారా ఆ! సార్? నేను ఎందుకు ఇమ్మీడియేట్‌గా చూపియమంటామంటే స్టేజ్ 4 అయినప్పుడు ఏమవుతుంది, పూరా బయటకొచ్చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకు సర్జరీ తర్వాత గాని రోజు ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే అంటే కంట్రోల్ తక్కువవడం అవన్నీ ఉంటాయి కొన్ని రోజులు. హ్మ్. అందుకే లేట్ చేయకూడదు ఎప్పుడు. స్టేజ్ 4 వరకు ఉండకూడదు. ఎర్లీగా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఎప్పుడు హ్మ్. స్టేజ్ 4 అంటే పూరా బయటకొచ్చేసినప్పుడు, ఆ! అప్పుడు ఈ మజిల్ సరౌండింగ్ స్ఫింక్టర్ ఇవన్నీ గాని వీక్ అయిపోతాయి కొంచెం. హుహుహు. అప్పుడు ఈ కంట్రోలింగ్ పవర్ అనేది తగ్గిపోతది మోషన్. అందుకే కొంతమందికి నాకు సర్జరీ అయినంక కంట్రోల్ పోయింది అంటారు గదా! హ్మ్. సో, అలా. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. అసలు ఈ ఫైల్స్ సర్జరీ అయిన తర్వాత అవి తీసేసిన ఫైల్స్ అయితే రావు రిపీటు. ఆ! మరీ స్టార్ట్ ఏమన్నా చిన్నవి స్టార్ట్ అయినా మరీ వస్తాయి. అవి కూడా రాకూడదంటే ఏమైనా ప్రికాషన్స్ అవసరమా? అదే చెప్పాము గదా! ఏం చేయాలంటే ఇదే వాటర్ బాగా తీసుకోవడము, ఆహా! ఫైబర్‌లో ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించుకోవడము, నాన్ వెజ్ తగ్గించడము. కంప్లీట్‌గా స్టాప్ అని గాదు. మనం తీసుకునే క్వాంటిటీ తగ్గించుకొని దాని బదులే కొంచెం ఫైబర్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడము, హ్మ్. ముక్కుకోకుండా ఉండడం, స్ట్రెయిన్ చేయడము, ఎక్కువసేపు మో లెట్రిన్‌లోనే కూర్చొని, కమోడాలో కూర్చొని మన ఆ! మొబైల్ చూడడం ఆ! ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆహా! సో, ఎక్కువసేపు కూర్చొని మొబైల్ చూడడం దానివల్ల అవి అగైన్ మొలలొచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయంటే బ్లడ్ ఎక్కువ కూలింగ్ అవి ప్రెషర్ దాని మీద పడి అవి కిందకొచ్చి జారే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అది. ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు పిల్లలంతా అట్లే ఉంటారు సార్. బాత్రూమ్‌కి మొబైల్ తీసుకెళ్తారు. మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా బయట రారు. అవును. అది అవాయిడ్ చేయాలి. ఆ! ఇట్స్ ఎ బ్యాడ్ హాబిట్. అది మనకు అది చేసేదంటే ఈ మొలలొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. హ్మ్. ఎక్కువసేపు కబోర్డ్ మీద కూర్చున్నా గూడా ఎలా అంటే ఇప్పుడు మనం పిల్లల్లో ఎక్కువ స్ట్రెస్సు ప్లస్ ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తింటాం కాబట్టి, అవును సార్. కొంచెం ఇవన్నీ మన జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. రావడం ఇవన్నీ తగ్గియవచ్చు. సార్ ఎప్పుడన్నా ఈ ఫైల్స్ సర్జరీలో డిఫికల్ట్ అనిపించిన కేసెస్ ఏమున్నాయి సార్? ఆ! ఉంటాయి. ఒక్కోసారి చాలా నెగ్లెక్ట్ చేసి, ఆ! సార్. చాలా ఎక్కువ లావయిపోయి, ఆ! అవి సార్. మళ్ళీ పూరా బయటకొచ్చేసి, అప్పుడు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎలా అంటే, అప్పుడు ఇంకోటి ఇప్పుడు కొంతమందికి ప్రైమరీ, సెకండరీ 2 ఉంటాయి. అంటే ఎక్కువ అంటే నార్మల్‌గా 3 భాగాల్లోనే ఉంటాయి మొలలు. అట్లాది 2 కలిపి మిక్స్ అయ్యి ఉంటాయి. అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్త చేయాలి. ఎలా అంటే కంట్రోల్ అనేది స్ఫింక్టర్స్ డ్యామేజ్ అవన్నీ చేయకుండా కంట్రోల్‌గా నిదానంగా జాగ్రత్తగా చేయాల్సొస్తది. హ్మ్. అలాంటి అట్లా వరకు స్ఫింక్టర్ లాక్స్ అవ్వడము అంటే పోస్ట్ ఆప్ కంట్రోల్ తగ్గడము అవి ఉంటాయి. సో, హ్మ్. అట్లా కేసెస్‌లో మనం జాగ్రత్తగా చేసుకోవాల్సొస్తుంది. అంటే ఇంగా అసలు ఎందుకు ఈ కేస్ ఎందుకు తీసుకున్నానురా తలనొప్పి అన్నట్టు ఏమన్నా? అట్లా. అంటే ఒక్క టైమ్‌లో స్టార్టింగ్‌లో అట్లా ఉండేది. ఇప్పుడు మన ఎక్స్‌పీరియన్స్‌తో మనం మా దగ్గర ఆ! డిఫరెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ! ఎక్విప్‌మెంట్స్. సో, దానివల్ల కొన్ని జాగ్రత్తగా కొన్ని టెక్నిక్స్ మార్చి ఇప్పుడు మనము ఇది తక్కువే. అయినా చాలా పెద్ద ఓపిక సార్ మీది. మార్నింగ్ అంతా ఓపీలు చూడడం, ఆఫ్టర్‌నూన్ సర్జరీలు. మీకసలు టైం కనిపియదు కదా సార్. ఎప్పుడో డాక్టర్ కిందకొచ్చినప్పుడు ప్రొఫెషనే అలా ఉంటుంది. ఆ! సర్జన్ అంటేనే అంతే. మార్నింగ్ ఓపీ మళ్ళీ సర్జరీస్ అదే లైఫ్. 70% లైఫ్ అంతా మీది ప్రొఫెషనల్‌లోనే ఎండ్ అట్లే అయిపోతుంది సార్. అయిపోతుంది. ఒకరోజు ఎక్కడైనా బయటికి ఫ్రీగా పోవాలన్నా కష్టమే. ఆ!